హాయ్! వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను మీ మనోజ్. అయితే ఇప్పటి వరకు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని చెప్పి చాలా వార్తలు చూసాం. చాలామంది పొలిటీషియన్స్ కానీ, ఓడిపోయిన పార్టీ అధినేతలు గాని, గెలిచినోళ్ళు గాని, ఇంకా చాలామంది. ఎందుకంటే ఈవీఎం ట్యాంపర్ అయింది అందుకే మీరు గెలిచారు. లేదంటే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని ఇలా ఆహ్, ఆరోపణలు చేసుకోవడం చూసాం. సో మొట్టమొదటిసారిగా ఎలన్ మస్క్ ఈవీఎం ట్యాంపర్ విషయం గురించి మాట్లాడాడు. సో ఏం మాట్లాడాడు ఏంటనేది మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ఓటు రాజ్యాంగం ప్రజలకిచ్చిన ఓ వజ్రాయుధం అని చెప్పాలి. సో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక. అలాంటి ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకొని తమకు పాలించే వారికి పాలనా పగ్గాలు అందించే అద్భుత అవకాశం ఓటు. మరి అలాంటి ఎన్నికలు ఇప్పుడు ఈవీఎం అనేది ఒక గుండెకాయ లాంటిది. కానీ ఇప్పుడు ఆ ఈవీఎంనే మ్యానిపులేట్ చేయవచ్చని అలా చేసి అధికార పగ్గాలు చేర్చుకోవచ్చన్న వాదనలు మొదలయ్యాయి. సో మరి నిజంగా ఈవీఎంలో హ్యాక్ చేయొచ్చా? వాదనలో నిజమెంత? అసలు అబద్ధం ఎంత? అసలు ఈ ఈవీఎం హ్యాక్ పంచాయతీ ఎప్పటినుంచో నడుస్తుంది. కానీ లేటెస్ట్‌గా గట్టిగా ప్రజల్లో చర్చ జరిగేందుకు కారణం శివసేన ఎంపీ రవీంద్ర వైఖర్, బావమరిది ముగేష్ పండోల్కర్. అయితే నిజంగా ఆయన ఫోన్ వల్లే ఇప్పుడు మనం ఈ టాపిక్ పై డిస్కస్ చేసుకుంటున్నాం. ఇదంతా జరిగింది కౌంటింగ్ రోజు. ఆ రోజు ఏం జరిగిందంటే కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంలను అన్లాక్ చేసేందుకు ఈ పండిల్కర్ ఫోన్‌ను ఎలక్షన్ కమిషన్ సిబ్బంది ఒకరు ఉపయోగించారు. సో ఆ ఫోన్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్వర్డ్ అంటే ఓటీపీని యూజ్ చేసి ఈవీఎంను తెరిచారు. సో ఇది కౌంటింగ్ రోజు వచ్చిన ఆరోపణలు. అయితే ఈ ఎన్నికల్లో రవీంద్ర వైఖర్ జస్ట్ 48 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. అందుకే ఈవీఎం హ్యాక్ అయిందన్న ఆరోపణలు బలం చేకూరింది. సో ఈవీఎంను హ్యాక్ చేయవచ్చనే ప్రచారం కూడా మొదలైంది. ఈ పంచాయతీ ఇలా నడుస్తున్న సమయంలో ప్రపంచ కుబేరుడు వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్ ఓ సంచలన కామెంట్ చేశారు. ఈవీఎం హ్యాక్ చేయవచ్చు, ఏఐ సాయంతో ఆ పనిని చాలా ఈజీగా చేయవచ్చు అంటూ ఓ సంచలన కామెంట్ చేశారు. మరి మస్క్‌కు నిజంగా ఈవీఎంల గురించి తెలిసి అన్నారో లేక తెలియక అన్నారో తెలీదు గానీ ఆయనైతే ఆయన కామెంట్స్ మాత్రం ఇప్పుడు చాలా హాట్‌గా అయ్యాయి. సో కంపెనీ ఇండియాలో లాంచ్ చేయడానికి ఎక్కువ కండిషన్‌లు పెడుతున్నారన్న కోపంతో అన్నారో తెలీదు గానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒక అలజడి సృష్టిస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న అగ్నికి ఒక రకంగా ఆజ్యం పోసినట్టయింది. అసలు ఈవీఎంలను తొలగించి పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాలన్నారు. ఇవన్నీ ఈవీఎంలంతా వేస్ట్ అని చెప్పారు ఆయన. సో ఓవైపు హ్యాకింగ్ ఆరోపణలు, మరోవైపు మస్క్ వ్యాఖ్యలు. ఇంకేముంది రచ్చ మొదలైపోయింది. అసలు హ్యాకింగ్ వల్లే బీజేపీ గెలిచిందన్న ఆరోపణలు కూడా మొదలైపోయాయి. సో దేశ ప్రజలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలన్న డిమాండ్లు కూడా మొదలయ్యాయి. సో వీటిపై చాలా విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవీఎంలపై కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియాలోని ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివి అని చెప్పి కూడా ఆయన అన్నారు. సో వీటిని అనుమతించొద్దంటూ కూడా ఆయన అంటున్నారు. సో వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక అబద్ధంగా మిగిలిపోతుందన్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఈవీఎంలపై ప్రజలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్లు ఇస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ నేతల వర్షన్ మాత్రం మరోలా ఉంది. అసలు ఈవీఎం అనేది ఏ డివైస్తో కనెక్ట్ అయ్యి ఉండదన్నారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలు కూడా తెలుసని, కానీ ప్రజలు కావాలనే కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ కూడా ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ గెలిచిన చోట్లలో ఈవీఎంలు బాగా పనిచేశాయి, మరి ఓడిన చోట్ల మాత్రమే హ్యాక్ అయ్యాయి అంటూ కూడా రివర్స్ కౌంటర్లో అటాక్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇవి పార్టీల వాదనలు, ఎవరి వాదనలు వారివే. సో కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ఈవీఎంలపై వారి మాట ఏంటి అసలు? మహారాష్ట్రలో వచ్చిన ఈవీఎం హ్యాక్ పై ఈసీ స్పందించిందా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు మన ముందుకు వస్తున్నాయి. కానీ వీటికి సమాధానం ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఈసీ చెప్తుంది ఏంటంటే ఈవీఎం అనేది స్టాండ్ అలోన్ డివైస్. అంటే ఎలాంటి నెట్వర్క్ కూడా కనెక్ట్ అయి ఉండదు. సో బయట నుంచి ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ను డిస్టర్బ్ చేయలేరు. ఏం చేసినా ఫిజికల్గానే చేయాలి. అలా చేయాలంటే ఈసీ సిబ్బంది, ఇటు పార్టీ నేతలు, ఏజెంట్ల ముందే చేయాలి. అలా చేయడం కుదరదు కాబట్టే ఈవీఎం హ్యాక్ అనేది రాజకీయ విమర్శ చేసుకోవడానికి తప్ప దేనికి పనికి రాదని ఈసీ చెబుతుంది. మరి మస్క్ చేస్తున్న ఆరోపణల మాట ఏంటి? నిజానికి అమెరికా మరికొన్ని దేశాల్లో వాడే ఈవీఎంలు వేరు, మన ఇండియాలో ఉపయోగించే ఈవీఎంలు వేరు. ఎందుకంటే అమెరికాలో కంప్యూటర్ ప్లాట్ఫామ్స్ను వాడి ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈవీఎంలు తయారు చేస్తారు. సో వీటిని రీప్రోగ్రామ్ చేసే ఛాన్స్ ఉంది, కానీ అది కూడా చాలా కష్టం. కానీ ఇండియాలో వాడే ఈవీఎంలు ఏ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి ఉండవు, కానీ ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఉండదు. రీప్రోగ్రామ్ చేసే అవకాశం అస్సలే ఉండదు. అయితే ఈ విషయాలను ఎలక్షన్ కమిషన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. మరి ఏకపక్షంగా సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళడం కంటే ప్రజలకు క్లారిటీ ఇస్తేనే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో తమ ఓటు వృధా కావడం లేదనే ఫీల్ ప్రజల్లో ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది. ఒక రకంగా
మస్క్ చేసిన కామెంట్స్‌ని జనాలు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. మస్క్ మామ చేసిన వ్యాఖ్యల్ని ఎటువంటి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏపీలో ఎప్పటినుంచో ఏపీలో గాని, ఇంకా చాలా చోట్ల బెంగుళూరు తదితర మెయిన్ సిటీస్‌లో ఇండియాలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కానీ దానికి బీజేపీ ప్రభుత్వం చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఇండియాలో ఈవీఎం ట్యాంపర్ చేసి బీజేపీ గెలుపొందింది, బీజేపీ అభ్యర్థి మోడీ ప్రధాని అయ్యారు మూడోసారి. సో, ఇలాంటి ఒక అస్త్రాన్ని తీసుకొని ఇటు ఎలాన్ మస్క్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఎలాన్ మస్క్ కామెంట్స్ గురించి మీరేమనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.